Natural farming, also known as the do-nothing farming system. This word has become too common, but how many of us are actually aware of what goes in this method of farming? To answer this question, we are here with an exclusive episode on natural farming to make the term make sense to all. Natural farming is a chemical-free alias traditional farming method. It is considered as agroecology-based diversified farming system which integrates crops, trees and livestock with functional biodiversity. Natural farming reduces soil erosion, enhances the soil microfauna and recycles animal wastes back into the farm. Natural agriculture is an extremely low-cost farming method completely molding with local biodiversity. There are different methods that are employed to the different aspects of a farm, and each is unique in its own way, providing a safe and holistic approach to sustainable agriculture. There are various working models of natural farming, but among all those, zero-budget natural farming is the most popular one in India. This method was developed and propagated by Padma Shri Subhash Palekar and is regarded as a comprehensive, natural and spiritual farming system. To help us understand natural farming better, we have Mr. Vijay Bhaskar Reddy, who hails from Mutyalampalli, which is a small village in Mahabubnagar district of Telangana. He had started practicing natural farming from the year 1992, and with passing time, he has fully adopted this farming system. నమస్తే, నా పేరు విజయ భాస్కర్ రెడ్డి. ఈ రోజుల్లో రోగాలు రావడానికి మూల కారణం పొద్దున్న లేస్తే ఆ ప్యాకెట్ పాలు ఒకటి, రెండోది ఆ చక్కెర, మూడోది నూనె, కల్తీ నూనె, నాలుగోది ఏంది అన్నం. అది ముఖ్యమైనది అన్నం. అన్నంకి విత్తనానికి విషమే, నారుకు విషమే, సేనుకు విషమే, లాస్ట్కు రేపు కోస్తామంటే కూడా ఈరోజు మందు కొట్టి కోస్తున్నారు. దాంట్లో మళ్ళీ పాలిష్ లేకుండా పాలిష్ లేని బియ్యం, తెల్ల బియ్యం ఇస్తున్నారు. సో ఏం లేని విష పదార్థాన్ని తింటున్నాం కాబట్టి ఇంకా మొత్తం బాడీ అంతా విషం అయిపోయి రోగాల బారిన పడుతుంది. కాబట్టి ఇదే విష సంస్కృతిలో మన ఆవులు బతుకుతున్నాయి, పిట్టలు బతుకుతున్నాయి, జంతు జీవం అంతా బతుకుతుంది, చెట్లు అన్నీ బతుకుతున్నాయి. ఇన్ని విషయాలు ఉన్నాయి. ఆ తాగే నీళ్ళు, పిట్ట తాగే నీళ్ళు విషమే తాగుతున్నాయి, ఆవులు తాగే నీళ్ళు విషమే తింటున్నాయి, విషం కట్టే తింటున్నాయి. అయినా అవి ప్రకృతితో కలిసి మమేకంగా ఉన్నాయి కాబట్టి వాటికి ఏం రోగం వస్తలేదు. అసలు పిట్టలు హ్యాపీగానే ఉన్నాయి, పశువులు హ్యాపీగానే ఉన్నాయి. మనిషి ఎందుకు లేడంటే మనిషి మొత్తం తినేదంతా పాయిజన్ ఫుడ్, అంతా అంటే జీవన విధానమే పాయిజన్ అయిపోయింది. కాబట్టి ప్రతి రైతు సేంద్రీయ వ్యవసాయం చేయాలని నేను ఎందుకు చెప్తున్నా అంటే, అసలు సేంద్రీయ వ్యవసాయం అంటే ఏంది, ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, ఆర్గానిక్ వ్యవసాయం అని అందరూ ఎవరెవరో చెప్తున్నారు, ఏమో చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో మెయిన్గా ఆవు ముఖ్యము. ఆవు లేకుండా వ్యవసాయం అనేది లేదు. పూర్వకాలం నుంచైనా మన పూర్వీకులు వ్యవసాయం చేసే వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి బతికేది. అందరూ ఆవుతోనే జీవితం స్టార్ట్ అయ్యేది. ఎందుకు సేంద్రీయ వ్యవసాయము ఇంత ప్రాచుర్యం పొందిందంటే, వెనకటిగా రోజుల్లో ఒకరొకరి దగ్గర 50 ఆవులు 60 ఆవులు అంటే వాళ్ళ తాహతుని బట్టి, వాళ్ళకున్న భూమిని బట్టి 40 ఆవులు 50 ఆవులు 100 ఆవులు ఇట్లా ఉండేవి. మన దగ్గర కూడా 50 ఆవులు ఉండేది. అయితే ఆ పెండాను కొని వేసేది, పంట పండించుకునేది అప్పట్లో. ఇప్పుడు కాలక్రమేణా ఈ కంప్యూటర్ యుగం వచ్చే వరకు ఆవులన్నీ డిలీట్ అయిపోయినాయి, మాయమైనాయి. ఆవులు కాసే ఓపిక కానీ దాన్ని భరించే శక్తి కానీ రైతులకు లేకుండా అయిపోయింది. ఇంకో అందరికీ ఈజీ అయింది, ఫర్టిలైజర్ వ్యవసాయం చేయడం అనేది ఈజీగా అయింది. కాబట్టి అటువైపు పోయినరు. ఈ 30 సంవత్సరాలు 1970 నుంచి 80 నుంచి ఎక్కువగా ఫర్టిలైజర్ వ్యవసాయం మీద వెళ్ళిపోయి మొత్తానికి ఆవులు మాయమైపోయినాయి, మర్చిపోయినారు. ఎందుకంటే సేంద్రీయ వ్యవసాయంలో పండిస్తున్న పంట 20-25 బస్తాలు వస్తే ఫర్టిలైజర్ వ్యవసాయంలో వాళ్ళకి 30-40 బ్యాగులు వచ్చేది. అంటే రెట్టింపు పంట వచ్చే వరకు అటువైపు పోయినరు. ఇట్లా ఆవులన్నీ పోయినాయి. ఈరోజు రసాయన వ్యవసాయం ఎంత చేసినా చీడపీడలు తట్టుకోలేక ఎన్ని మందులు పెట్టినా మనకు వచ్చే ఆదాయం, ఒక ఎకరానికి ఒక వరి తీసుకుంటే 30-40 బస్తాలు దిగుబడి వచ్చే వరి అంటే టోటల్గా ఒక వరి మీద 30,000 వచ్చేది ఉంటే రైతుకు 25,000 దాకా ఖర్చు వస్తుంది. ఈరోజు ఒక సేంద్రీయ వ్యవసాయం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఒక ఆవు ఉన్నా కూడా 15 నుంచి 20 ఎకరాలు మెయింటైన్ చేసే విధానాలు కనుగొన్నారు. ఆ కనుగొన్న వ్యక్తి సుభాష్ పాలేకర్జీ. ఆ విధానం ఏంది అన్నది, ఆ విధానం అందరికీ ఈజీగా ఉంటుంది. ఒక ఆవును మెయింటైన్ చేయడం అనేది ఇప్పుడు రైతుకు కూడా ఈజీ. ఒక ఆవును చేను కన్నా కట్టేసుకుంటూ, ఇంటికన్నా కట్టేసుకోవడం, మేత పెట్టడం ఈజీ. 10 ఆవులను గాయడం కంటే ఒక ఆవును గాయడం ఈజీ. కాబట్టి సేంద్రీయ వ్యవసాయం చేయడం అంటే మినిమం ఒక ఆవుతోన 20 ఎకరాలు, 10 నుంచి 20 ఎకరాలు మెయింటైన్ చేసే విధానాలు అందరికీ అందుబాటులోకి వచ్చినాయి. అందరికీ ఈజీ కూడా. నేను కూడా అదే మెథడ్ను ఫాలో చేస్తున్నా. ఈ విధానం నేను సేంద్రీయ వ్యవసాయం 96 నుంచి చేస్తున్నా. ఈ సుభాష్ పాలేకర్ విధానం వచ్చేసి 2013-14 నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నా. అంతకుముందు వెనకటోళ్ళలాగానే చేసేది. ఒక చెట్టు ఎదగాలంటే
40% సేంద్రియ కార్బనం ఉండాలి భూమిలో. ఒక 100% తీసుకుందాం, అంత పర్సెంటేజ్ 40% సేంద్రియ కార్బనం ఉండాలి. హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్ ఈ పర్సెంటేజ్ తర్వాత కెమికల్ పర్సెంటేజ్ 10% మాత్రమే కావాలి. అట్లాంటిది మన రైతులంతా 100% ఫర్టిలైజర్ వ్యవసాయం చేసి భూమి మొత్తం ఖరాబ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ సేంద్రియ కార్బనాన్ని భూమిలో పెంచాలనుకుంటే, సేంద్రియ కార్బనం అందరికీ మామూలుగా తెలంగాణలో ఎక్కువ మటుకు -5 వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు సేంద్రియ కార్బనం 1, 2, 3 వరకు వచ్చింది, 4 అట్లా వచ్చింది అంటే ఆ భూమిలో చీడపీడలు రావు, పురుగులు రావు, పండు కూడా క్లారిటీ ఎక్కువ ఉంటుంది, పంట కూడా మంచిగా వస్తుంది. అసలు ఆ పండుని తిన్నాము అంటేనే గుర్తుపట్టేసిపోతారు ఎవరైనా సరే. దీని టేస్టు, దాని మాధుర్యము అట్లా ఒరిజినల్ ఉంటుంది. అయితే సేంద్రియ కార్బనం పెరగాల భూములు అంటే జీవాలు భూమిలో పంటకు మేలు చేసే కోటానుకోట్ల జీవరాశి అభివృద్ధి చెందాలి. అది అభివృద్ధి చెందాలంటే ఆవు పెండలో కొన్ని జీవరాశులు ఉంటాయి, జీవాలు ఉంటాయి. తర్వాత గోమూత్రంలో 5100 సమ్మేళనాలు ఉంటాయి. వీటిని బాగా అభివృద్ధి చేయాలి. పెండ తీసుకొని వేసినాం అనుకోండి, సుమారుగా 13 రకాల బ్యాక్టీరియా ఉంటుంది. పెండను భూమిలో వేస్తే డైరెక్ట్ బ్యాక్టీరియా డెవలప్ కాదు. పెండను డైరెక్ట్ వేస్తే రకరకాల పురుగులు వస్తాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, వేరు పురుగులు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి పెండను కూలింగ్ చర్య, పెండ ఒక 10 కేజీల పెండ, ఒక 5 లీటర్ల గోమూత్రము, 190 లీటర్ల నీళ్లు, ఒక డ్రమ్ముల పెండ వేసుకొని గోమూత్రం పోసుకొని, ఒక 2 కేజీల బెల్లము, ఒక 2 కేజీల పిండి, ద్విదళ జాతి పిండి. ఎందుకంటే నైట్రోజన్ ఫిక్స్ చేయడానికి ఈ రెండు రకాల పప్పు దినుసులు, శనగపిండి కావచ్చు, కందిపిండి కావచ్చు, పెబ్బర్ల పిండి, ఉలువల పిండి, ఏవైనా సరే 2 పప్పులు అయ్యేదాన్ని తీసుకోవాలి. ఎందుకు ఇది అంటే పెండలో ఉన్న బ్యాక్టీరియా బాగా అభివృద్ధి చెందాలి. నీళ్ళలో కలిపినము, దానికి గోమూత్రం కలిపినము, దానికి శనగపిండి కలిపినము, ఇవన్నీ కలిపిన తర్వాత పల్సగైంది. దీంట్లో ఉన్న బ్యాక్టీరియా డెవలప్ కావాలంటే దానికి ఆహారం కావాలి. కాబట్టి ఆహారం కోసమే ఈ పిండి ప్లస్ బెల్లం వేయడం వల్ల బ్యాక్టీరియా ఎక్కువ డెవలప్ అవుతుంది. సృష్టి మొత్తము తీపి వైపే ఉంది అని సుభాష్ పాలేకర్ గారు చెప్పినారు. నిజంగా అది మనం గమనిస్తే కూడా, మనం ఎక్కడో గోడ మీద బెల్లం పెట్టినా చీమలు ఎగబాకుతాయి. ప్రతి జంతువు, భూమి మీద ఉన్న ప్రతి జంతువు స్వీట్ వైపే ఉంటుంది. కాబట్టి దీంట్లో ఉన్న పెండలో ఉన్న సహజంగా ఉన్న బ్యాక్టీరియాలు కూడా ఈ పెండ నీళ్ళు, దీంట్లో బెల్లము, పిండి ఇవన్నీ వేసి కలపడం వల్ల ఇందులో జీవాణువులు 7 రోజులు సవ్య దిశలో డ్రమ్ములో కలిపిన తర్వాత 7 రోజులు ఉదయం సాయంత్రం చెట్టు నీడకు పెట్టుకొని లేదా బట్ట మూసుకొని రోజు ఉదయం సాయంత్రం కలుపుతూ ఉంటే 7 రోజులు, 5 నుంచి 7 రోజుల లోపల జీవామృతం తయారవుతుంది. ఆ జీవం అమృతంతో సమానమైంది కాబట్టి జీవామృతం తయారవుతుంది. దాని వాసన చూసినా నిజమైన రైతు అయి ఉంటే దానికి అసలు పులకించిపోతాడు ఆ జీవామృతం వాసనకే. మనం డైరెక్ట్గా పోస్తే ఏదైతే 13, 14 బ్యాక్టీరియాలు పనికి వస్తావో అప్పుడు ఈ తయారైన దాంట్లో కోటానుకోట్ల బ్యాక్టీరియాలు తయారైంటాయి. దీన్ని భూమిలో ప్రవేశపెట్టడం వల్ల చెట్టుకు మేలు చేసే బ్యాక్టీరియాని డెవలప్ చేస్తూ భూమిలో అంటే పొటాష్ బ్యాక్టీరియా కానీ, భాస్వరం బ్యాక్టీరియా కానీ, యూరియా బ్యాక్టీరియా, నైట్రోజన్ బ్యాక్టీరియా, రకరకాల బ్యాక్టీరియాలన్నింటినీ తయారు చేస్తుంది. ఇంకోటి ఒక చెట్టుకు కావాల్సిన ప్రధాన పోషకాలు వచ్చేసి 3, సూక్ష్మ పోషకాలు వచ్చేసి 6. ఈ గోమూత్రంలో 5100 సమ్మేళనాలు ఉన్నాయి. అంటే ఒక చెట్టుకు కావాల్సిన 20-21 మూలకాలు అవసరమైతే గోమూత్రంలో 5000 ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కలుపుతున్నాం కాబట్టి చెట్టుకు కావాల్సిన కంటే 1000 అంతలు ఎక్కువ రకాల పోషకాలు ఇస్తున్నాము. 1 ఎకరా భూమికి 1 డ్రమ్ము లెక్కన నీళ్ళతో పాటు చెట్ల దగ్గరనే పోయచ్చు, పారబెట్టచ్చు. ఇట్లా చేయడం వల్ల భూమి మారిపోతుంది స్లోగా. ఏదైతే సేంద్రియ కార్బనం పూర్వకాలంలో 4-5 ఉన్నది, -5కి ఏదైతే పోయిందో మెల్లగా అక్కడ నుంచి స్టార్ట్, మైనస్ నుంచి మెల్లగా ప్లస్ వైపు ప్రయాణం చేస్తుంది. ఇది జీవామృతంతోనే సాధ్యము. ఈ సేంద్రియ వ్యవసాయ విధానాన్ని నేను 94-95 నుంచే స్టార్ట్ చేసిన. డిఫరెంట్ ఏంది అంటే అప్పట్లాకనే ఎరువు తీసుకొచ్చి నేను ఒక 30 గుంటల భూమి తీసుకున్నా. ఫస్ట్ ఒక్క పూల మొక్క తీసుకున్నాం. ఫస్ట్ మేము బొడుమల పూల మొక్క, ఇంటి దగ్గర ఉన్న పూల మొక్కకి ఇల్లు కట్టినాం. అప్పుడే కొంచెం ఇబ్బంది, ఆర్థిక పరిస్థితులు వస్తే ఆ పూల మొక్కకి కృషి విజ్ఞాన కేంద్రం వెళ్ళి అంట్లు ఎట్లా కట్టాలో నేర్చుకొని వచ్చి అంట్లు కట్టి దాంతోనే ఒక 500 మొక్కలు తీసుకొచ్చి ఫస్ట్ 20 గుంటల్లో నాటినాము. నాటిన భూమిలో నీళ్లు లేవు, బోర్ లేదు, ఎలాంటి నీళ్ళాధారం లేకపోతే పక్కలలో వర్షంలోకి వెళ్ళి తీసుకొచ్చి నీళ్ళు పోసి 1 సంవత్సరం పంటను కాపాడినాము. తర్వాత నెక్స్ట్ ఇయర్కు ఒక భూమి అమ్మి బోర్ వేసుకున్నాము. తర్వాతకు డ్రిప్ కూడా వేసుకున్నాము అప్పుడే. అట్లా 30 గుంటలతోన స్టార్ట్ చేసినాం సేంద్రీయ వ్యవసాయం. దానికి ఎరువులు మామూలుగా ఎరువులు మేకల ఎరువు, ఆవుల ఎరువు ఫుల్గా కొట్టేది. 30 గుంటలకైనా ప్రతి సంవత్సరం ఎద్దుల బండ్లే. అప్పుడు ప్రతి దానికి 20-30 ఎద్దుల బండ్లు కొట్టేది. 94-95 నుంచి స్టార్ట్ చేసినాం అప్పుడు. అయితే వేరే వాళ్ళ పూల తోటలు మనకు, వేరే వాళ్ళకు, వాళ్ళ 5000 మొక్కలు, నావి 700 మొక్కలు. 700 మొక్కలు 100 కేజీలు, 150 కేజీలు కూడా వచ్చాయి. వాళ్ళ 5000 మొక్కలు 100 కేజీలు వచ్చాయి. అయితే వాళ్ళ పూలకు మన పూలకు మార్కెట్లో వాసన కానీ నిల్వ కానీ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ పూలకు 30 రూపాయలు ఉంటే మనకు ఆ రోజుల్లో మన పూలు 50 రూపాయలు.
ఎందుకంటే 5 రోజులైనా పూలు ఓడిపోకుండా అట్లనే ఫ్రెష్గా ఉంటున్నాయి. అసలు చాలా దూరం వరకు స్మెల్ వచ్చేది. పూల తోటలో స్టార్ట్ చేసినాము. పూల తోటలో కూడా ఈ సేంద్రియ వ్యవసాయం ఇదే ఎరువు పోసుకుంటూ పోయినాం. మనకి జీవామృతం ఈ మెథడ్స్ తెలియవు అప్పటికి, తీసుకొచ్చి చేసేది. అయితే మనం తెచ్చే ఎరువు ఎట్లా ఉండేది అంటే అప్పుడు పసల కొట్టాలు ఆవుల కొట్టాలు ఉండేది, గుంతలు దొగేది. ఈ కొట్టాలని వీకేసి ఎరువు ఆవుల పెండ ఈ మూత్రం అంతా గుంతలకి పోయేది. ఆ దాంట్లో వర్షాకాలంలో నీళ్ళు వచ్చి నిండుకొని వర్షాకాలం అంతా తడిసి ఒక కంపోస్ట్ కేక్ లాగా తయారయ్యేది. దాన్ని తెచ్చేసేది. అట్లాంటి ప్రతి రైతు అంటే నేను ఒక్కరిగా ప్రతి రైతు కూడా అదే విధానం. ఈ రోజుల్లో గుంతలు లేవు, కొట్టాలు లేవు, ఆవులు లేవు. మేము అట్లా ఎరువు వేసుకుంటా క్వాలిటీ చేంజ్ అయిన తర్వాత మాకు తర్వాతకి సుభాష్ పాలేకర్ విధానం దొరికి దాన్ని ఫాలోఅప్ చేసుకుంటూ పోయినాము. మేము ఏదైతే సేంద్రియ వ్యవసాయం స్టార్ట్ చేసినామో ఇది దాదాపుగా ఈ భూమి 31 గుంటల భూమి యాక్చువల్గా సౌడు భూమి. మా పూర్వీకులు దీనికి వరి పండించుకునే భూమి. దీనికి చుట్టుపక్కలంతా కూడా ఇప్పుడు కూడా ప్రజెంట్గా ఇప్పుడు వచ్చి చూసినా కూడా సౌడు భూమి, కట్టే సౌడు భూమి ఇది. దీంట్లో వరిసేనే దాదాపుగా రాదు. ఒక పంట వస్తే ఒక పంట అస్సలకి రాదు. అట్లాంటి పరిస్థితిలో ఉన్న భూమి. దీంట్లో మేము ఈ వ్యవసాయం చేసుకుంటూ పోయినాం. జీవామృతం ఇదంతా మొత్తం మార్చాలంటే మనం కూడా వేస్ట్, మనం కూడా నమ్మలేము అప్పట్లో. నమ్మక ఈ జీవామృతం ఈ చేసేదేందో ఈ పూలతోట గిస్కింత బిట్టికే చేద్దామని 21 గుంట నుంచి 31 గుంటకు మార్చినాము. దీన్ని ఫిల్గా జీవామృతం పోస్తూనే ఉన్నాం. తెగుళ్ళకి కషాయాలు కొట్టేది ఎక్కువ వావిలా కషాయం, వేప నూనె, కానగ నూనె రెగ్యులర్ కొట్టేది. తెగుళ్ళు పెద్దగా పురుగులు ఇవేం పెద్దగా ఇబ్బంది పెట్టలే. కారణం ఏంటంటే దీంట్లో ఎరువు వేయడం వల్ల అట్లా మారిపోయింది. 2020లో ఈ కరోనా వచ్చిన తర్వాత పెద్ద ఫ్లడ్ వర్షం వస్తే బయట నుంచి ఒక మార్గం చేసినాం. ఫ్లడ్ పోతుంది, ఆ పోయే నీళ్ళు వానకు పోయే నీళ్ళు మొత్తం తోటలోకి మలుపుతున్నాం. 10 ఫీట్లు లేదా 20 ఫీట్లు దాటి ముందలు కోతలేదు. ఎంత పెద్ద వర్షం పడినా 1 మీటర్ నీళ్ళు ఆగినాయి. ఇప్పుడు దీంట్లో వర్షం పోయిన తర్వాత 1 అవర్ తర్వాత ఒక డ్రాప్ నీళ్ళు ఈ భూమిలో ఉండవు. ప్లస్ ఈ భూమిలో నుంచి బయటికి కిందికి ఒక నీళ్ళు పోవు. అంటే భూమి అంతగా తయారైపోయింది. భూమి ఎట్లా తయారైంది అంటే మనం ఎలుకలు కానీ పందికొక్కులు కానీ తోగుతాం కదా, చెత్తంతో అవి తోగుతావు, మనం కూడా తీస్తే మన్ను వచ్చేస్తుంది. మన్ను సుగంధభరితమైన వాసన వస్తుంది. అట్లా మారడానికి సుమారుగా 20 సంవత్సరాలు పట్టింది. ఏంటిది కట్టెసౌడు భూమి కూడా మామూలు భూమి అయ్యి పంట రావడానికి అట్లా అయింది. ఇందులో పప్పాయ వేసినాం గతంలో. పప్పాయ పండు అసలు చాలా టేస్ట్ ఉంటుంది. మ్యాంగో ఫ్లేవర్ ఒకటి బొప్పాయి ఉంటుంది, టేస్ట్ అంతా మ్యాంగో లాగా ఉంటుంది. పండు 10-11 రోజులు నిల్వ ఉంటుంది. దీంట్లో ఏ పండు వేసినా అట్లనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక సపోటా చెట్టు కుట్టినాం, అది 27-30 ఇయర్స్ ఉంటుంది. అది కూడా ఎంత తీయగా ఉంటాయి పండ్లు అంటే అసలు చెప్పడం సాధ్యంగా, తింటేనే తప్ప అర్థం కాదు. ఇక్కడ గబ్బిలాలు ఉంటాయి. ఈ చెట్టు 1000 కేజీల పండ్లు కాస్తుంది. 20 సంవత్సరాలు దాటి ఉన్న చెట్టు. మనకు గబ్బిలాలు ఈ తోటకి మా ఊరికి సరౌండింగ్లో 5 నుంచి 10 కిలోమీటర్ల లోపల గబ్బిలాలు అసలు ఎక్కడ కనిపించవు. రాత్రి కాగానే పండగ సీజన్కి 10ల సంఖ్యలో గబ్బిలాలు వస్తాయి. ఉదయం అంతా పిట్టలు ఉంటాయి, రాత్రిపూట గబ్బిలాలు ఉంటాయి. 1000 కేజీల పండ్లలో మేము కేవలం దాంట్లో ఒక 100 కేజీలు మాత్రం తీసుకొని మా ఇంటి వరకు తింటాము. ఎంత తీయగుంటాయి అనేదానికి అదొక నిదర్శనము. దీంట్లో ఇప్పుడు కొబ్బరి చెట్లు ఒక 60 కొబ్బరి చెట్లు, ఈ 30 కొబ్బరి చెట్లు, రకరకాల పండ్ల చెట్లు అంటే లక్ష్మణాఫల్, రామాఫల్, జామ చెట్లు, మామిడి చెట్లు, తర్వాత నిమ్మ చెట్లు, బత్తాయి చెట్లు, పనస పండ్ల చెట్లు, అంటే ఒక 20 రకాల పండ్ల చెట్లు వేసుకున్నాం. ఎందుకంటే మన కుటుంబానికి తినడానికి. దీంట్లోనే ఉల్లిగడ్డలు ఇవన్నీ ఈ సంవత్సరం నుంచి దీంట్లో ఈ 31 గుంటల 5 లేయర్ ఫార్మింగ్ లాగానే అన్ని రకాల పండ్ల చెట్లు వేసుకున్నాం. ఈ మధ్యలో 15 ఫీట్ల గ్యాప్ పెట్టినాము. ఈ గ్యాపుల్ని మన ఒక కుటుంబానికి కావాల్సిన ఆవాలు, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు, అల్లము, జీలకర్ర, మనం తినేటివి కందులు, మిటికీలు, పెబ్బర్లు, ఉలువలు, మినుములు, ఈ అన్ని రకాల పప్పు దినుసులు మనం పండించుకోవడానికి మిరపకాయలతో సహా అన్నీ దీంట్లోనే పండించుకోవడానికి డిజైన్ చేసాం. ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్గా అదే ప్రాక్టీస్ నడుస్తుంది. ఆకుకూరలు మనం తినేటివన్నీ మనం షాప్కి ఎందుకు పోవాలి అంటే ఒక ఉప్పు కోసమే షాప్కి పోవాలి తప్ప ఇంకా దేనికోసం పోకూడదు. బెల్లం కోసము ఉప్పు కోసం తప్ప దేనికోసం పోకూడదు అన్నట్టు ఈ 31 ఎకరాన్ని డిజైన్ చేసుకుంటున్నాము. సేంద్రియ వ్యవసాయాన్ని ఎందుకు రైతులు తీసుకోవాలని చెప్తుంటే దీనికి ఖర్చు తక్కువ. ఎగ్జాంపుల్ ఒక వరి చేను వేస్తే ఈరోజు తుకం వరి విత్తనానికి సీడ్కి విషం పట్టియాలి, తుకం చల్లిన తర్వాత విషం పట్టి మందు కొట్టాలి, నాటేసినప్పుడు ఫర్టిలైజర్ డిఏపి వేయాలి, యూరియా వేయాలి. అసలు ఎవరికి చేను మంచిగా పండిస్తలేదని మళ్ళీ 2-3 సార్లు మందులు కొట్టాలి, అయినా కానీ పంట చేతికి వస్తలేదు. అంటే చేను కోసే వరకు ఒక ఎకరానికి 20 నుంచి 25 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. రైతుకు వచ్చేది 30 లేదా 35 వేలు. అంటే రైతుకు మిగిలేది ఏం లేదు. ఇదే సేంద్రియ వ్యవసాయ విధానంలో ఒక ఎకరాకి ఒక డ్రమ్ము లెక్కన జీవామృతం మారించుకుంటూ పోతే
ఒక సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరానికి మారుతుంది. లేదు సడన్గా మారాలి అనుకుంటే ఒకటే సంవత్సరం ఎకరాకి 4 డ్రమ్ములు పెట్టుకొని పావు ఎకరకు ఒకటి 40 డ్రమ్ములను కానీ వరికి కానీ సేంద్రీయ వ్యవసాయం చేసే భూమికి దేనికైనా 10 రోజులకు ఒక రోజు ఒక క్రాప్ అయిపోయే వరకు 40 డ్రమ్ములను వారిస్తే సేమ్ సేంద్రీయ వ్యవసాయము ఫర్టిలైజర్ వ్యవసాయంలో ఎన్ని 30 బస్తాలు వస్తాయో అదే 40 బస్తాలు సేంద్రీయ వ్యవసాయంలో కూడా వస్తాయి. ఇంకొకటి ఇంతకుముందు మనం రసాయనాలు వేసి ఖరాబ్ అయిన భూమి మారడం కోసం ఫస్ట్ పంటకు ఒక్క దానికి మాత్రం కొంచెం టైం పడుతుంది. ఇది సేంద్రీయ వ్యవసాయంలో ఉన్న లాభం. అంటే పెట్టుబడి ఖర్చు లేదు, పెట్టుబడి ఖర్చు కూడా తక్కువ. 10,000 లోపు అంతా హార్వెస్టింగ్ వరకు 10,000 లోపు అయిపోతుంది. అదేమి 25,000 అవుతుంది, 10,000 మిగులుతున్నాయి. ఇది 10,000 లోపు అవుతుంది, 20,000 మిగిలకు 10,000 మిగిలకు దానంతనే మిగులుతుంది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ నుంచి ఈ 10,000 ఖర్చు కూడా ఉండదు. ఎందుకంటే సేంద్రీయ కార్బనం భూమిలో పెరిగిన తర్వాత నువ్వు 40 డ్రమ్ములు 30 డ్రమ్ములు పోయాల్సిన అవసరం ఉండదు. తగ్గించి ఎకరానికి 1 డ్రమ్ము పోసినా కూడా సరిపోతుంది. అప్పుడు అంటే మనం పెట్టే 10,000 ఖర్చు కూడా అప్పుడు 2,000కి తగ్గిపోతుంది. ఈ ప్రాఫిట్ వచ్చేసి ఈ సంవత్సరం 14 సంచులు అనేది నెక్స్ట్ ఇయర్ 15 సంచులు 20 సంచులు అట్లా పెరుగుతూ పోతుంది. సేంద్రీయ కార్బనం ఎప్పుడైతే 3కు కానీ 2.5 3కు కానీ 4 కానీ పెరుగుతుందో ఆ భూమి కానీ ఆ పంట కానీ మారిపోతుంది, దాని సిస్టమే మారిపోతుంది. ఈ 31 గుంట నుంచి తర్వాతకు నేను అన్ని పొలాలని అంటే పప్పాయ వేస్తాను, నేను బ్రెజిల్ బత్తాయి వేసుకున్నా, మిరపాయ వేసిన, వరి వేసిన, 4 రకాల దేశీ సీడ్స్ వేసుకున్నా. ఏ పంట వేసినా ఇంకా సేంద్రీయ వ్యవసాయం, ఎందుకంటే ఆ ఫర్టిలైజర్ వేయాల్సిన అవసరం లేదు. ఇది నేను ప్రత్యక్షంగా చేస్తున్నా. ఈ విధానం చేయబట్టి కూడా 10-15 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. సేంద్రీయ వ్యవసాయంలో 40 బ్యాగులు వస్తే మనం కూడా 40 బ్యాగులు అంతకంటే ఎక్కువనే వస్తుంది, కానీ తక్కువ రాదు. ఇట్లా తొందరగా రావాలనుకుంటే బ్యాక్టీరియన్ సపోర్ట్ తీసుకొని కూడా సేమ్ డెవలప్ చేసుకోవచ్చు. ప్రతి రైతు తనకున్న టైం ఎంత విలువైన టైం ఉండొచ్చు, కొంత టైంను తన ఫ్యామిలీ ఆనందంగా జీవించడం కోసం కొంచెం మార్పు చేయండి. 1 గుంట లేదా 1 గుంటి ఎందుకు తన ఫ్యామిలీ ఆరోగ్యంగా నిండా నూరేళ్ళు జీవించాలని కోసం మారాలని నా విజ్ఞప్తి. Mr. Vijay Bhaskar Reddy, as you have already witnessed, is someone with a vision and a forethought. With that being said, let us go ahead and get to know how he has adopted his own scheme of investment alongside promoting silviculture. ఇది ఇంతకుముందు నేను చెప్పినట్లు ప్రతి వ్యవసాయదారునికి సేంద్రీయ వ్యవసాయం చేసే రైతుకు జీవన విధానమే చెట్లు అన్నాం కదా. అది ఇంకొకటి మా పిల్లల భవిష్యత్తు కోసము ఇది ఎర్రచందనం తోట, శ్రీగంధం తోట ఒక 2 ఎకరాలు అంటే 280 ఫీట్లు బై 280 ఫీట్లు ఎర్రచందనం శ్రీగంధం మొక్కలు వేసినప్పుడు 2008లో వేసినప్పుడు 1000 మొక్కలు వేసినాము. ఇప్పుడు మిగిలినాయి శ్రీగంధం ఒక 150 చెట్లు మిగిలినాయి, ఎర్రచందనం ఒక 300 మిగిలినాయి. ఇవి దాదాపుగా 20 ఫీట్ల ఎత్తుపోయినాయి, చాలా స్ట్రాంగ్ అయినాయి. దాంట్లో ఎన్నో లోటుపాట్లు, చెట్లు చచ్చిపోవడము, రకరకాల ప్రాబ్లము, శ్రీగంధంకు హోస్ట్ ప్లాంట్ లేకపోవడం, దాని విధానాలు తెలియక చాలా టైం వేస్ట్ అయినా ఈ రోజుకు విధానం తెలుసుకోగలిగినాము. ఇప్పుడు ఇవి 12 సంవత్సరాలకు ఇంత పెద్ద చెట్లు చేయగలిగినాము. ఇప్పుడు కొత్తగా పెట్టే చెట్లు 1-2 సంవత్సరాలకే దీనంతా పొడవు చేయగలిగే విధానాలు కూడా మనకి భూతల్లే నేర్పింది. ఇవి అమ్ముకోవడానికి మార్కెట్ లేదు, అది లేదు అంటున్నారు. శ్రీగంధం అమ్ముకోవడానికి మన లోకల్ మార్కెటే ఉంది, దీన్ని హైదరాబాద్లో అమ్ముకోవచ్చు. ఎర్రచందనం అమ్మాలంటే ఎక్స్పోర్ట్ చేయాలి, దానికి కూడా ప్రభుత్వ అనుమతులతో మొక్కలు అమ్ముకోవడానికి మార్గాలు ఉన్నాయి, ఏమి ఇబ్బంది లేదు. అయితే ఇది మనం అమ్మాలని చేసినాము, మన జీవన విధానమే చెట్లతోనే ఉండాలనుకుంటున్నాము. మనం ప్రపంచానికి ఏమి ఇచ్చినాం అన్నట్లుగా ఈ 2 ఎకరాలను ఫారెస్ట్ మొక్కలు పెంచుకున్నాము. మన కుటుంబానికి కావాల్సిన పండ్ల మొక్కలన్నీ కూడా ఇదే ఫారెస్ట్లో డెవలప్ చేసాం. ఓన్లీ ఫారెస్ట్కి ఏమి ఇస్తలేము, ఈ ఫారెస్ట్ని అన్ని రకాల పండ్ల చెట్లు మన ఇంటి కోసం తినడం కోసం పెట్టుకున్నాం. ఈ ఎర్రచందనం చెట్లు అయితే బ్రహ్మాండంగా వచ్చినాయి. ఈ 10-12 సంవత్సరాలనే అద్భుతంగా వచ్చినాయి. 10-12 ఏళ్ళు కొట్టాలని అంటారు వేరే వాళ్ళు, కానీ ఇప్పుడు మనం ఎప్పుడు కొడతాం అనేది ఇంకా తెలియదు, అసలు కొట్టాలనే ఆలోచన కూడా లేదు. ఈ శ్రీగంధం చెట్లు ఎర్రచందనం ఉంటే రైతు కుటుంబాలు పెన్షన్ లాగా ఆనందంగా జీవించవచ్చు. He takes pride in following natural farming and strongly believes that this method will be the future of farming.